ఢిల్లీలో పోను నా జీవితంలో మొదటిసారయ్యా. ఏముందని కన్ను పడతాయి మాట్లాడమంటారా? నాకు గత కొన్ని రోజులుగా ఆన్లైన్లో రకరకాల బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీని కలిసి మెమరాండం ఇచ్చాం. ఆయన పరిశీలిస్తానని అన్నాడు. ఓకేనా? ఎలాంటి సెక్యూరిటీ అడిగారు సార్ మీరు? సెక్యూరిటీ ఎలాంటి అడుగుడు ఉండదయ్యా. అది నేను నిర్ణయించాను కదా, నేను నిర్ణయించేది కాదు. నేను అడిగింది ఒకటే, నాపై రకరకాల బెదిరింపులు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి, అవసరమైన అప్రాప్రియేట్ చర్యలు తీసుకోండి అని చెప్పాను. అదేనా ఇంతగానే ఏమంటారు ఆన్లైన్లో అని చెప్పాను. సోషల్ మీడియా కాకపోతే యాంటీ సోషల్ మీడియా అనుకో, ఆన్లైన్లో అని చెప్తున్నా కదా క్లియర్గా. ఆన్లైన్లో అది నేను చేసిన కామెంట్స్ను ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది ఇంకేమీ మాట్లాడకూడదు, ఇది ముగిసిన అధ్యాయం అని. ఇక ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ తిరగడం ఎందుకు? దానివల్ల ఏం పర్పస్ సర్వ్ అవుతుంది? నాకేమీ అంటే విడుదల ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడాను. ఏమి పడలేదు, నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు. నా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోను రాలేదు, వాట్సాప్లో కూడా ఏమీ రాలేదు. అయిపోయింది కదా మిత్రం, ఇంతకంటే ఏముంటుంది మిత్రమా? నాకే తెలియదు నేర్పితే ఎట్లా? డీజీపీ గారు ఏమన్నారు? డీజీపీ గారు అడగని చెప్తారు, నేను ఎట్లా చెప్పాలి? సార్ ఇలా సార్